లోకేష్ గారిని ఓడించడానికి వైసీపీ నేతలు కానీ కడప నుంచి మనుషులు కానీ సజ్జల రామకృష్ణ మిథున్ రెడ్డి పెద్ద అస్త్రాలు ఉపయోగిస్తున్నారు. మీరేమంటారు సార్? ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా సార్ జనాలు చైతన్యం ముందు ఎవరైనా సరే ఒకటే. కానీ ఎన్నికల సంఘానికి కోరుకుని నేను ఒక్కటే ఏంటంటే సాయంత్రం 5 గంటలకల్లా గేట్లు క్లోజ్ చేసి ఎలక్షన్ కరెక్ట్గా జరిగితే 100% లోకేష్ బాబు భారీ మెజార్టీతో గెలుస్తాడు. అంతేగాని నైటు 12 గంటలకి తెల్లవారు 4 గంటల వరకు కూడా ఎలక్షన్ జరిగితే కనీసం మధ్యాహ్నం 3 గంటలు 4 గంటలు 5 గంటల వరకు దాడితే లేడీస్ రారండి లోపలికి. అవి తర్వాత వేసేది ఎవరు ఓట్లు అది కూడా మనం గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు బాగలేదు సార్, నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. ఏం సార్, ఏంటి సంక్షేమ పథకాలు అవన్నీ అదని ఇదని సంక్షేమ పథకాలు ఎవరు జోబులో చేస్తున్నారు సార్? వాలంటీర్లు వచ్చేసేమో ఇప్పుడు వాలంటీర్లను ఆపారు ఎలక్షన్ కోడ్ వల్ల. ఇవ్వచ్చుగా అదే పవన్ కళ్యాణ్ సినిమాకి, అదే నేను పవన్ కళ్యాణ్ అభిమానాన్న, పవన్ కళ్యాణ్ సినిమాకి భీమ్లాల్ నాయక్కి వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టి టికెట్ ఇప్పించాడు. అది కాకుండా నా అమౌంట్లో కరోనా అమౌంట్లో బార్ షాపుల దగ్గర టీచర్లను పెట్టాడు. టీచర్లను పెట్టి మొత్తం చేశాడు కానీ ఏం ముసలాళ్ళు ఇవ్వడాగా మళ్ళీ TV5 ఎల్లో మీడియా సాక్షి ఛానల్ వీటిల్లో చూపిస్తున్నాడు. 4 మంచం మీద 4 పట్టుకొని ఇలా అవుతుంది అలా అవుతుందని. అంతకుముందు కూడా ఈ పింఛన్లు ఇస్తే బతకలేదా? ఆయన ఎవరి జోబులోంచి ఇస్తున్నారన్న? ఒక మాట అన్న, మనలో మన మాట. ఎవరి జోబులోంచి ఇస్తున్నాడు? మన డబ్బులు. ఇప్పుడు నేను ఆటేస్తానన్న 10,000 వేస్తున్నాడు, 16,000 17,000 తీసుకొని 10,000 వేస్తున్నాడు. జాబులు లేవు, ఏమీ లేవు, జాబులు ఏమీ లేవు. అంటే జగన్ వల్ల రాష్ట్రం అభివృద్ధి జరిగింది. జగన్ వల్ల అభివృద్ధి చెందిందా? జగన్ వల్ల సర్వనాశనం అయిపోయింది అన్న. జగన్ వల్ల సర్వనాశనం అయిపోయింది. ఈ మనిషి ఉన్నాడు, MSc చదివాడు, ఆటో వేసుకుంటున్నాడు తమ్ముడు. ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. 5 సంవత్సరాలు కులాలు మతాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవం చెప్పాలంటే కులాలు చూడడం, SC ST వాళ్ళని ప్యాకప్ చేసి పంపించడం, డోర్ డెలివరీ ఇవ్వడం ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు అన్న. ప్రతి ఒక్కడే తెలుసు, వాస్తవంగా తెలుసు అంటే ప్రతి ఒక్కడే తెలుసు ఈ విషయాలు మొత్తం. కానీ కొంతమంది ఈ పింఛన్ తీస్తాం, మీ అమ్మకి ఆ పింఛన్ తీస్తాం, వీళ్ళకి ఈ పింఛన్ తీస్తాం, ఈ వాలంటీర్లను తీసేయడమే కరెక్ట్ అన్న. అంటే నవరత్నాల హామీలన్నీ అమలు చేశారండి. నవరత్నాలు మాత్రం వచ్చినాయి అన్న, హామీలు లేవు. వాస్తవం. ఏం చేశాడు? గుండెల మీద చేసుకుని చెప్పమాను. సొంత బాబాయిని చంపేపించిన ఆడికి MP సీట్ ఇచ్చాడు. మీరు సంక్షేమ పథకాలు ఇస్తాను, 170 నియోజకవర్గాలు నేనే గెలుస్తాను అది ఇదని చెప్తున్నారు. దేనికి ఆయనకి సంక్షేమ పథకాలు దేనికి ఇస్తున్నాడు? ఇచ్చినవాడు ఆడవాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు లచ్చకోడలు దిగిందని అని అంటున్నారు. మొన్నటిదాకా బాబాయిని వేసిండు, ఇప్పుడు ఎవరిని వేసిండు? మొన్న అమ్మాయిని ఒకటి ఇచ్చిండు, ఆ అమ్మాయిని చంపేసిండు. ఇంకోరు నెక్స్ట్ వాళ్ళని చెల్లెని వాళ్ళ అమ్మను చంపాలి. ఇంకోరిని చంపడానికి లేరు కదా. ఇప్పుడు అందుకని జనాన్ని కూడా తెలిసింది. ఇసుకుపోయి ఎప్పుడు ఎలక్షన్ పెడితే జగన్ ఇంటికి ఏసీ రూమ్లో కూర్చోబెడుతున్నామని అనుకుంటున్నాను. అంటే నేను రాజధాని ఎక్కడే ఉంటుంది, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అంటున్నారు. ఈరోజు 3 రాజధానులు అన్నారు, దాని మీద మీరు? నువ్వు ఇల్లు ఏడే కట్టుకున్నావు, నేనే కట్టుకుంటా విజయవాడలో. ఇక్కడ నాది ఎక్కడో ఉంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా. ఇల్లు కట్టుకుంటాను మాత్రాన రాజధానులు ఎక్కడే నువ్వు అనలేదు కదా. ఒకటే రాజధాని అను, ఇప్పుడు 3 రాజధాని 3 ముక్కలు ఆట ఆడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ప్రజావేదికను కూలి చేసివో నీ అక్కడికే ఓటమికి అభివృద్ధి ఇది పడిపోయింది. అంటే సార్ గతంలో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా? గతంలో ఎప్పుడు పెంచిండండి బాబు గారు? బస్ ఛార్జీలు పెంచిండా? డీజిల్ రేట్లు అప్పుడు 70 రూపాయలు ఉంటేనే బాధుడే బాధుడు. ఇప్పుడు 111 రూపాయలు 112 రూపాయలు అయినాయి. దీన్ని ఏమంటారు మరి? పీకుడు అంటారా? మద్యపాన నిషేధం చేస్తే ఎలక్షన్కి వెళ్తాను. బాగానే ఉంది. మద్యపాన నిషేధం తాగి మొన్నటిదాకా నేను తాగా పెరాల్సిలు వచ్చి నాకు బ్రెయిన్లో స్ట్రోక్ అయింది. జగనన్న ముందు అసమంట ముందు కల్తీ లేని మందు, చచ్చిపోయిన మందు. జగనన్న మళ్ళీ రావాలి మళ్ళీ ఎందుకంటే ముందు తాగి నాశనం అయిపోయి చాలా మంది యువకులే చనిపోయారు. అందుకని జగనన్ననే చేసి అలసిపోయింది కదా, అందుకని ఇంటికి పంపించాలనుకుంటున్నాను. అంటే జగన్ వల్ల రాష్ట్రంలో పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి అన్న?